హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టైల్ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ అంటే ఏం లేదు, మన ఛానల్కి అయితే ఒక మైక్ అయితే అవసరం పడింది. ఎందుకంటే నాకు మొబైల్తో షూట్ చేస్తున్నప్పుడు వాయిస్ క్లియర్గా లేదు, ప్లస్ ఏంటంటే నాయిస్ ఎక్కువ వస్తుంది. దానికోసం అని చెప్పి నేను ఒక మైక్ అయితే బుక్ చేశాను ఆన్లైన్లో. ఇది వచ్చి ఫ్లిప్కార్ట్లో చేశాను. దీని కాస్ట్ వచ్చి నాకు 820 పడింది. ఇది ఎలాగుంది ఏంటి అని చేసి చెక్ చేద్దాం, అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం లోపల ఏంటంటే ఇచ్చాడు అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే ఈ మైక్ది ఒక బాక్స్ అయితే ఇచ్చాడు. కవర్ బాగుంది. ఓకే, బాక్స్ అయితే ఇది ఈ రకంగా ఉంది బాక్స్. ఇంకా మనకు వచ్చి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే వచ్చాయి. అంటే మాన్యువల్ బుక్ అనమాట. ఇందులో మనం ఎలా మైక్ ఆపరేట్ చేసుకోవాలని చెప్పేసి దీనికి మాన్యువల్గా బుక్ అయితే ఇచ్చాడు. ఇంకా దీనికైతే ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చాడు. ఇందులో ఏంటి ఇచ్చాడు అన్న చూద్దాం. దీంట్లో వచ్చి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు. ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇంకా ఏంటంటే మనం ఇది ఓన్లీ సిపిన్నే కాదు, ఐఫోన్కి కూడా వాడుకోవచ్చు. దానికోసం అయితే మనకి ఒక చిన్న అడాప్టర్ టైప్ అయితే ఒకటి ఇచ్చాడు. అడాప్టర్ టైప్ ఇచ్చాడు. ఇప్పుడైతే మన దాన్ని అయితే బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో ఎయిట్ వచ్చాయి అన్నది మనం చూద్దాం. మన బాక్స్ అయితే ఓపెన్ చేశాను. బాక్స్లో అయితే ఈ రకంగా అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి దీనికి ఒక రిసీవర్ అయితే ఇచ్చాడు. ఈ రిసీవర్ అయితే మన మొబైల్కి అయితే అటాచ్డ్ చేయాలి ఈ రిసీవర్. అండ్ దీంట్లో 2 మైక్స్ అయితే ఇచ్చాడు. ఇవి టూ మైక్స్, దీనికి ఆఫ్ అండ్ ఆన్ బటన్ అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ జాక్ ఇచ్చాడు. అండ్ సేమ్ ఇది కూడా అంతే. మనకి ఇంకో దీంట్లో ఇంట్రెస్టింగ్ వచ్చేది ఏంటంటే మనకి బడ్స్కి ఎలా ఛార్జింగ్ పెట్టుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీటికి కూడా అంతే. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనం ప్రత్యేకించి పిన్తోనే కాదు, ఇందులో పెట్టేసినా ఛార్జింగ్ అయితే ఎక్కుతాయి. చూస్తున్నారు కదా, రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. ప్లస్ దీని కిందన మనకి ఛార్జింగ్ ఎక్కుతున్నట్టుగా గ్రీన్ లైట్ సింబల్ అనేది చూపిస్తుంది. ఇది మనకు బడ్స్ లాగా ఛార్జింగ్ పెట్టుకొని ఎక్కువసేపు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది మైక్లు అనేవి ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది చూద్దాం మనం ఒకసారి ఆన్ చేసి. ఫస్ట్ అయితే వీటిని అయితే ఆన్ చేద్దాం. ఇదైతే ఆన్ అయింది, చూస్తున్నారు కదా, లైట్ బ్లింక్ అవుతుందంటే ఇది ఇంకా దేనికి కనెక్ట్ అవ్వలేదని. ఓకే, ఇప్పుడు ఇది కనెక్ట్ అవ్వాలంటే మన రిసీవర్ అన్నది మన మొబైల్కి అయితే పెట్టాలి కదా. మొబైల్కి కిందనైతే అటాచ్డ్ చేశాను, కానీ ఇది కూడా ఆన్ అవ్వలేదు. మన మొబైల్లో ఓటీజీ అయితే ఆన్ చేసుకోవాలి. కొన్ని అయితే డైరెక్ట్ ఆన్ అవుతాయి, కొన్ని నా మొబైల్కి అయితే ఓటీజీ ఆన్ చేసుకోవాలి. నేను ఓటీజీ అయితే ఆన్ చేశాను. ఫైనల్లీ ఇది కూడా ఆన్ అయింది. చూస్తున్నారా, మీకు రెడ్ లైట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. రెడ్ లైట్ అయితే ఇక్కడ వెలిగింది. మైక్ కూడా కనెక్ట్ అయింది. చూడండి, మైక్ కూడా కనెక్ట్ అయింది. గ్రీన్ కలర్ లైట్ వెలిగింది, అంటే బ్లింక్ అవ్వడం ఆగిపోయింది. మైక్ కూడా కనెక్ట్ అయింది. బట్ ఈ మైక్ పనిచేయాలంటే మనం నార్మల్ కెమెరాకి అయితే మైక్ పనిచేయదు. దీనికి మనం ఏం చేయాలంటే దానికోసం మనం ఒక యాప్ అనేది ఎక్కించుకోవాలి. అంటే ఓపెన్ కెమెరా అన్నది మనకు ప్లే స్టోర్ దొరుకుతుంది. అది అన్నది మనం ఎక్కించుకోవాలి. దాన్ని ఎక్కించుకుంటే దాంట్లో నుంచి అయితేనే ఇది రికార్డ్ అవుద్ది, మామూలుగా రికార్డ్ అవ్వదు. అప్లికేషన్ అయితే ఎక్కించాను, నేను ఆల్రెడీ ముందే ఎక్కించుకున్నాను ఓపెన్ కెమెరా అన్నది. అది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ అయ్యింది. ఇదైతే ఇప్పుడు దీంతో నేను రికార్డ్ చేస్తాను. ఇది ఎలా రికార్డ్ అవుతుంది, వాయిస్ ఎలా వస్తుంది అన్నది మీకు ఇప్పుడు అది చూపిస్తాను. ఏంటంటే నార్మల్గా అయితే మైక్ పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాం, నాయిస్ అన్నది క్యాన్సిల్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే టీవీ సౌండ్ పెట్టున్నాను, ప్లస్ చుట్టుపక్కల కూడా చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు నాయిస్ అనేది క్యాన్సిల్ చేసి చూద్దాం. అది ఎలాగంటే మనం కష్టపడాల్సిన లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏదైతే పవర్ బటన్ ఉందో దాన్ని 2 సారి ఇలా ట్యాప్ చేసామంటే నాయిస్ అనేది క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు రికార్డ్ చేద్దాం. ఇదేంటంటే నేను తీసుకున్నాను ఈ ప్రోడక్ట్, తక్కువ అమౌంట్తో తీసుకున్నాను. ఇది కానీ కరెక్ట్గా నాయిస్ కానీ క్యాన్సిల్ అయ్యింది అంటే మటుకు ఈ ప్రోడక్ట్ అనేది చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్. ఇప్పుడు ఏంటంటే నాకనే కాదు, చిన్న చిన్న యూట్యూబర్స్ కానీ లేకపోయినా ఎవరైనా ఇంట్లో రికార్డ్ చేసుకోవాలి, ఎవరికి కావాలన్నా సరే ఇది చాలా యూజ్ అవుద్ది. తక్కువ అమౌంట్తో వచ్చింది కాబట్టి
మనం ఎవరికైనా సజెషన్ ఇవ్వచ్చు, ప్లస్ ఎవరైనా తీసుకుంటారు కావాలంటే తీసుకోవచ్చు. చూద్దాం నాయిస్ క్యాన్సిల్ అయిందా లేదో. నాకైతే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా బాగా అయితే నాకు వర్కౌట్ అయ్యింది. ఇదైతే మటుకు వాయిస్ మరీ బెటర్గా లేదు, అలాగని చెప్పి మరి పూర్గా లేదు, మిడిల్లో ఉంది. చాలా అయితే చాలా బాగుంది. అంటే మనం పెట్టిన డబ్బులకి ఇది వర్త్. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.